ఏంటి వచ్చేసారా? మళ్ళీ మీరేనా? ఎక్కడికి మళ్ళీ? వామ్మో, ఇన్ని క్వశ్చన్సా? లెట్ మీ క్లియర్ దిస్. సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నాను, వినండి. మేము భద్రాచలం వెళ్తున్నాము. నేను ముందే చెప్పినా కదా, యూఎస్ నుండి గాయత్రి, రియాద్ నుండి శృతి వచ్చారు. వీళ్ళని కలవక ఇంచుమించు 1.5 year అవుతుంది. బీటెక్లో రోజు కలిసే మేము ఇలా వస్తే ఒక గట్టి ట్రిప్ పడాలద్దా? అవును కదా. ఇంతకీ వాళ్ళు ఎక్కడా అని అనుకుంటున్నారా? మేము కూడా వాళ్ళని ఎక్కడా అని అడిగి ఇలా సికింద్రాబాద్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్లో వచ్చి ఇలా తింటున్నాం. సో ఆల్ఫా హోటల్కి వచ్చి బిర్యానీ ఎందుకు తినట్లేదు అంటే ఆ రోజు సాటర్డే అండ్ వీఆర్ హెల్ప్లెస్. తినే లోపలైతే వాళ్ళు వచ్చేసారు. ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరికి వెతుక్కుంటూ శంభో శివ శంభో రేంజ్లో వెళ్ళిపోయాం. సంగీతాన్ని వినిపిస్తుందండి, మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి. సో మేము దిగేసరికి టైం 5:34 అవుతుంది. 1 hour డిలే అయ్యింది. మేము కొత్తగూడెంలో దిగాము అండ్ ఇదే లాస్ట్ స్టాప్ అనమాట, భద్రాచలంకి వెళ్ళే స్టాప్. ఇక్కడ నుంచి 1 hour జర్నీ ఉంటుంది మళ్ళీ భద్రాచలంకి. ఆటోలో వెళ్ళిపోయాం మేము. ఇంకా భద్రాచలంలో గాయత్రి వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి ఇంకా గాయత్రికి రూట్ కూడా తెలుసు. అండ్ గాయత్రి వాళ్ళ ఇంటి పక్కనే మేము స్టేకేషన్ తీసుకున్నాము. ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఆ ఇంట్లో స్టే చేయలేదు. పక్కన మంచిగా లైక్ మాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడ తీసుకున్నాము. అది కూడా గాయత్రియే చూసింది మొత్తం, తనే చూసుకుంది మొత్తం రూమ్ అండ్ ఎవ్రీథింగ్. నేను డీటెయిల్స్ కూడా పెడతాను. సో ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది భద్రాచలం బ్రిడ్జ్. అటు యువతల సైడు శబరి ఇంకా గోదావరి ఉంటాయి రివర్స్. అవి ఎప్పుడు కలవవు, బట్ పక్క పక్కనే ఉంటాయి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. సో మేము ఉన్న ప్లేస్ ఇదే, వశిష్ఠ రెసిడెన్సీ. రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను బట్ చేయలేకపోయాను. బట్ మాలాగా ఎవరైనా ట్రిప్కి వచ్చిన వాళ్ళు వశిష్ఠ రెసిడెన్సీకి వితౌట్ ఎ సెకండ్ థాట్ వెళ్ళొచ్చు. ఎందుకంటే వ్యూ కూడా బాగుంది, ఇన్సైడ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా ఫ్రెష్ అయ్యి తీర్థయాత్రలు స్టార్ట్ చేసామన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా మేము ఎక్కడికి వెళ్తున్నామో జస్ట్ అలా గెస్ కొట్టి కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకులే అంత కష్టం కానీ నేను చెప్పేస్తా. మేము పాపికొండలకి వెళ్తున్నాము. ఈ మినీ ట్రావెల్ అయితే మాకు పాపికొండల ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. 1250 ఫర్ వీక్ డేస్, 1300 ఫర్ ద వీకెండ్స్. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి మాకు 1300 పడింది. 1300లోనే మాకు డ్రాప్, పికప్, మళ్ళీ బోట్లో లంచ్ అండ్ స్నాక్స్, టీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ ఇంక్లూడెడ్. నాకైతే వర్త్ అనిపించింది చాలా. అందరూ వెళ్ళాల్సిన ట్రిప్ ఇది కంపల్సరీగా. ఇలా చాలా బోట్స్ ఉంటాయి. మనం తీసుకున్న ప్యాకేజ్ ప్రకారం మనము ఆ బోట్కి వెళ్తామన్నమాట. ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు.
బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చిన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్, కానీ మేము ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నాం బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా గాయత్రి వాళ్ళ ఇల్లు అక్కడే అని, వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళే మాకు ఇలా టిఫిన్స్ చేసి బాక్స్లో పెట్టి పంపించారు. ఎందుకంటే మేము అక్కడ తినలేదు, మాకు అంత టైం లేకుండే, రెడీ అయ్యేసి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము టైంకి ఉండాలని చెప్పేసి. ఆ బ్రేక్ఫాస్ట్ టైంలోనే మేము ఇంకా హోమ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంక తిన్న తర్వాత మనకు ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. అలొకేటెడ్ బోట్స్లోకి వెళ్ళి కూర్చోవాలి, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెళ్ళవలసిన మయూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కపుటవ నెంబర్ ప్లాట్ఫామ్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బోట్లో జరిగిన ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ పాపికొండల వ్యూ మొత్తం క్యాప్చర్ చేశాను. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శైలు వ్లాగ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.